జగన్మోహన్ రెడ్డి గారు 2.0 30 ఏళ్ళు మా పరిపాలనే ఉంటుందని అన్నారు. సో ఏం చెప్తారు? అదే ఇంకో సున్నా పెట్టుకోమను 300 ఏళ్ళు చేస్తాడు ఆయన చేసిన ఘనకార్యానికి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చేసి రాక్షస పాలన చేసినటువంటి జగను 30 ఏళ్ళు ఉంటాడా? దేనికోసం? ఏం చేద్దాం రాష్ట్రాన్ని అంటే సిగ్గలేదా ఆయన గురించి మాట్లాడడం చిరాకు. ఇంత ముందుకు 170కి 175 వై నాట్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి 30 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నాడు. ఏం చెప్తారన్నా? ఆయనకి సిగ్గులేదబ్బా జీవితానికి. ఆ పుట్టుక లాంటిది ఏం చేస్తాం? నాశనం చేసేసింది కాకుండా ఈవేళ 30 ఏళ్ళు అసలు జరిగే పని ఏ రాజకీయ నాయకుడన్నా జరిగిందే ప్రపంచంలో? ఈ బుడింగిగాడు బయలుదేరాడా అంటే కొంపతీసి? ఏ పని కాదు, కలగనుకుంటూ కూర్చోవడమే. అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్ ప్రభుత్వం రాదు, ఇది నిజం. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు, చిన్న దుర్మార్గం చేయలే అతను. సైలెంట్గా చూడు, సైలెంట్గా దొంగతనం చేసే డబ్బులు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, నాకు జరిగిందే. మా ఊర్లో నేను, మా అమ్మగారు 70 సంవత్సరాల వయసు మా అమ్మగారికి. మా అమ్మ ఎండాకాలం ఏసీ ఉండదేమో అని ఏసీ చాలా వేడి ఉంది కదా, ఏసీ బిగిద్దాను ఇంటికి హైదరాబాద్ తీసుకెళ్ళి ఏసీ బిగించిన 3వ రోజు వచ్చేసారు కరెంట్ వాళ్ళు. వచ్చేసి 3500 కట్టమన్నారు. ఎందుకు అని అడిగారు మమ్మల్ని. అడిగితే ఓవర్లోడ్ అమ్మన్నా. ఒరే సన్నాసి, ఓవర్లోడ్కి బిల్లు ఏందిరా? ఏసీ బిగించుకుంటే ఎవడని బిల్లు వేస్తాడా? కాలినంత కరెంటుకి బిల్లు కడతాడు. కానీ ఆ సన్నాసి ప్రభుత్వంలో అలా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టే సత్తా ఉందా ఇప్పుడు జగన్కి? పవన్ కాలి గోటుకు కూడా సరిపోడబ్బా. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప మనిషి, సంపాదించుకున్న దాంట్లో చాలా వరకు పేద ప్రజలకే పనిచేశాడు. పవన్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా పవన్ కళ్యాణ్తో పోటీయా? అసలు ఏం పోటీ? ఆయన సంపాదన మొదలెట్టిన కాడి నుంచి సంపాదించిందంతా పేద ప్రజలకు పంచుతూనే ఉన్నాడు. ఈయన సంపాదన మొదలుపెట్టిన కాడి నుంచి దోసి లక్షల కోట్లు దోచాడు. ఆయనకి ఈయనకి కంపారిజన్ పోలికేంటండి? ఒక నీచుడికి, ఒక దుర్మార్గుడికి, ఓ దుష్టుడు అయినటువంటి జగన్కి, మహానుభావుడు దేవుడు అయినటువంటి పవన్కి పోలిక? ఏం పోలిక అది? అది కరెక్ట్ కాదు. జగన్ అనేవాడు పవన్ కళ్యాణ్తో ఎప్పుడు పోల్చొద్దు. ఓకే, సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికే డైరెక్ట్ మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు కొన్నానేమో అనుకున్నావేమో. నువ్వు చేసే ప్రతి పని ప్రతి ఒక్కడు గమనిస్తూనే ఉంటాడు. మనం ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావేమో నువ్వు. తరాలు చెప్పుకునే అంత విధ్వంసం చేసేసావు నువ్వు. నీ కాలంలో 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుంటే వేళ పిల్లలు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పారిపోయి బతికేవలసిన అవసరం వచ్చేది కాదు. ఇంకా సిగ్గు తెచ్చుకుని 2.0 3.0 అని అనకుండా కూర్చో. ఎప్పుడైతే 5 సంవత్సరాలు ప్యాలెస్లో పడుకున్నావో అలాగే పడుకో. ఎందుకు ఈ గోలంతా కొడతారు జనాలు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మంచి పేరు తెచ్చుకో. ఎప్పటికైనా దయదలుస్తారు. 30 సంవత్సరాలు 300 సంవత్సరాలు అంటే ఏ పనులు కాదు అవి. థ్యాంక్ యూ.